హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలన్నీ తరుముకున్నట్టు ఎవడంతటా వాడే బయట పడతాడు చూసిరా, అట్లనైతే బయటపడ్డది ఒక దగ్గర. నేనైతే రేషన్ షాప్ కాడికి పోయినాము. రేషన్ షాప్ కాడికి రేషన్ తెద్దామని పోతే మస్తు మంది, చాలా మంది అవుతురు. ఇంకా మందురని నేను లైన్లో నిలబడలేదు. ఇంకా లైన్లో ఈ రేషన్ షాప్ ఆయన ఏమన్నాడంటే, డీలర్ కార్డులన్నీ లైన్గా పెట్టిరమ్మా, వెనకొచ్చిన వాళ్ళు కిందంగా పెట్టిరి, ముంగట వచ్చిన వాళ్ళు పైన పెట్టిరి, నేను ఆ పేర్ల ప్రకారం బిల్లు ఇస్తాను, మీరు కొంచెం పక్కకు కూర్చొని ఎంతసేపు అన్ని నిలబడతారు అని ఆయన వాళ్ళకి చెప్పిండంట. సరే వాళ్ళందరూ అదే విధంగా కూర్చొని ఆయన అయితే పిలుస్తుండు అన్నట్టు, కొంచెం ఒక చిన్న మైక్ లాగా పెట్టుకొని పిలుస్తుండు. అయితే ఒక ఆమె ముందలు వచ్చిన ఆమె కంటే వెనకొచ్చిన వాళ్ళ పేర్లు 4-5 ముందలు వచ్చినాయంట. అయితే ఆమె పోయి ఒకసారి డీలర్ని అడిగింది, అన్న ఏంది నాది నాకంటే వెనకొచ్చిన వాళ్ళు వచ్చినాయి, నాకు రాలేదు అని అంటే, నాకైతే ఎవరు చుట్టాలు లేరమ్మా ఇక్కడ, నేనైతే లైన్గానే తీస్తాను, నాకేం అవసరం అట్లా తీయడానికి అని ఆయన అన్నాక, ఇంక ఎవరో కార్డు మార్చిరు అనేసి తిడుతుంది అన్నట్టు. ఎవరికి ఏం రోగాలు ఏమొచ్చినాయి, పోయే కాలం ఎందుకు ఇట్లా మారవాలి, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు వచ్చినాయి అంటే అందరు సైలెంట్ గుర్రు. ఒక ఆమె మాత్రం రేస్ అయింది అన్నట్టు. ఇంకా ఎవరికి ఎందుకు తీస్తారు, నువ్వు ఎట్ట పెట్టుకున్నావో, నువ్వెప్పుడు వచ్చినావో, వాళ్ళు ఎప్పుడు వచ్చిరో అని ఆమె అంటుంటే, ఆమె అన్నది అందరు సైలెంట్ గుర్రు, నీకెందుకమ్మా నోరులు వేస్తుంది, నువ్వే పెట్టినావేమో మరి అని అంటే ఇంకా సైలెంట్గా ఉంది. అప్పుడైతే ఆమె అంతటా ఆమె బయటపడ్డట్టు అయిందిగా ఫ్రెండ్స్. మీరేమంటారు?